విదేశాంగ విధానానికి సంబంధించి దేశ ఆర్థిక ప్రయోజనాల గురించి మోదీ వెరీ యాక్టివ్ మోడ్లోకి వచ్చారు అనేది ఒకటి చెప్తున్నారు. ఇది కాకుండా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అవి ముఖ్యమైనది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అశాంతి చాలా పెరిగిపోతున్నప్పుడు ఇప్పటికే 60-70 మందిని కాల్చేశారు వాళ్ళు. అలాగే అక్కడ వాయువ్య రాష్ట్రంలో కూడా చాలా జరుగుతున్నాయి. పాకిస్తాన్కి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా భారతదేశం మీద పడ్డం అనే వాళ్ళకు ఒక కుటిల నీతి కూడా వాళ్ళకు ఒకటి ఉంది. ఈ కుటిల నీతి అలా ఉంచితే భారతదేశానికి ఒక చిన్న ధర్మ సంకటం కూడా ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశం పాకిస్తాన్లో జరుగుతుంది. దాంట్లో చైనా, రష్యా, ఇండియా చాలా దేశాలు ఉన్నాయి, పెద్దది అది పాకిస్తాన్లో జరుగుతుంది. ఆహ్వానించారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహజాద్ ఖాన్ మోదీని. భారతదేశం పూర్తిగా బహిష్కరించడం అంత మంచిది కాదు. అలా అని మోదీ వెళ్తారా? గతంలో నవాజ్ షరీఫ్ను వెళ్ళి ఆలింగనం చేసుకున్నదే ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న ఘటనలు ఇవన్నీ కూడా అయిన తర్వాత ఇప్పుడు పెహల్గాం ఇట్లాంటివి జరిగాక ఏమవుతుంది? కానీ మోదీ ప్రధానమంత్రి వెళ్ళకపోయినా అధికారులు ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాన్ని అయితే పంపుతారు అన్న ఒక అంచనా కూడా కనిపిస్తుంది. ఇలాంటి కీలకమైన విదేశాంగ సమస్యలు ఉంటే అమెరికన్ మీడియా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీవేక వార్తను రాస్తూ పాకిస్తాన్ కాశ్మీర్ అని రాశారు దాని పేరు. అవును, అది కూడా భారతదేశానికి బొత్తిగా మింగుడు పడని విషయం. ఎందుకంటే ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే వేరే విషయం, కానీ దాన్ని పాకిస్తానీ కాశ్మీర్ అని చెప్పడం ఆ స్టోరీ కూడా ఆందోళన పరుస్తుంది. కాబట్టి ఇమీడియట్ నైబర్స్లో కూడా చేయడము. ఇప్పుడు పాకిస్తాన్ అన్నది ఇరాన్కు అమెరికాకు మధ్యలో మధ్యవర్తిగా అదే ఉండటం. ఇప్పుడు ఇరాన్ మంత్రి అర్గాచి అనేవాడు పాకిస్తాన్లో ఉన్నాడు. అమెరికా కూడా పాకిస్తాన్ ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇవన్నీ ఒక పెద్ద రౌండ్ అబౌట్గా సౌదీ అరేబియా మీద ఇరాన్ బాంబులేయటం, మళ్ళీ సౌదీ కూడా అమెరికాతో కలిసి మళ్ళీ ఇటు రావడంతో సౌదీ అరేబియాకి ఇండియాకి కూడా చాలా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. మోదీ వచ్చాక మరీ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో రకరకాల మిత్ర దేశాలతో సంబంధాలు, అమెరికా టారిఫ్లు విధిస్తూ ఇష్టానుసారం ట్రంప్ వ్యవహరిస్తున్నప్పుడు మన ప్రయోజనాలు కాపాడుకోవటం, మూడవది భారతీయుల రక్షణ, ఇంధన సరఫరా, ఇలాంటి కీలక అంశాలు కేవలం విదేశాంగ యుద్ధంలాగా లేదు. ఇప్పుడు ఇది భారతదేశం మీద ప్రత్యక్ష ప్రభావం చూపించే విధంగా కూడా ఉంది. ఎప్పుడు వీటిని మోడీ మరి ప్రధానమంత్రి కేంద్రం ఎలా చేస్తారు, వీటిలోంచి చాకచక్యంగా ఎలా బయటపడతారు అన్నది అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రజలు కొంచెం ఆందోళన కూడా పడుతున్నారు. ధరలు పెరుగుతాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఇవి పెరగడం మొదలైంది. ఈ ధరలు ఆ తర్వాత ఇథనాల్, పెట్రోల్ కలిపింది అన్న దాని మీద కూడా చాలా చర్చ నడుస్తుంది. ఈ అంశాలన్నీ బాగా కలవరపరుస్తున్న పరిస్థితి. పైగా మన దేశంలో ఒక సాంప్రదాయం ఉంది, చాలా దేశాల్లో అంతే. పాలకులు కనుక బాగా రాజకీయ సమస్యల్లో చిక్కుకుపోతే విదేశాంగ అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. బోగి ఆఫ్ ఫారిన్ అఫైర్స్, దేశ ప్రయోజనాలు అంటే మొత్తం దేశానికి ఏదో ముప్పు వచ్చింది అన్నప్పుడు అది ఒక పార్టీకో ఒక నాయకుడికో ముప్పు అన్న భావన నుంచి సమస్యను హైజాక్ చేసే ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది. ట్రంప్ లాంటి అక్కడ ఉన్నారు కాబట్టి అలాంటి దానికి ఏం సమస్య కూడా లేదు. ఏం జరుగుతుందో మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్యాన్ థెరపీ. స్టే ట్యూన్డ్ టు 19 న్యూస్.